హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాలీవుడ్ని సౌత్ సినిమా ఎలా ఛాలెంజ్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలే ఇండియాలో నంబర్ 1గా ఉండేవి. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాలు సాధిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అసలు సౌత్ సినిమాల విజయం వెనక కారణాలేంటి? ఎందుకు బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి? ప్రేక్షకులు ఎందుకు సౌత్ సినిమాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు? ఈ 4 సీజన్ సమరంలో ఎవరు గెలుస్తున్నారు అన్న విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనున్న బెల్ ఐకన్ను ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ సినిమా పరిశ్రమలో ఒక భారీ మార్పు జరిగింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలే దేశవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించేవి. హిందీ సినిమాలు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించేవి. కానీ కాలక్రమేణా సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలు తమ కథలతో, విజువల్ క్వాలిటీతో, యాక్షన్ ఎలిమెంట్స్తో, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ మార్పు ఒక్కరోజులో జరగలేదు. దశాబ్దాల కష్టపాటు, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త దర్శకుల ఆలోచనలు, స్టార్ హీరోల అంకితభావం, ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు, ఆల్ దీస్ కంబైన్డ్ టుగెదర్ క్రియేటెడ్ అ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ సినిమా. ఒకప్పుడు బాలీవుడ్నే ఇండియన్ సినిమాగా భావించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతోంది. దీనికి ప్రధాన కారణం భారీ స్థాయిలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు. తెలుగు సినిమా నుంచి వచ్చిన బాహుబలి భారతీయ సినీ చరిత్రనే మార్చేసింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆ చిత్రం కేవలం తెలుగు సినిమా కాకుండా భారతదేశం మొత్తం గర్వపడే సినిమాగా మారింది. ఆ సినిమా చూపించిన విజువల్స్, కథ, యాక్షన్ సన్నివేశాలు ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఆ తర్వాత కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతారా, సలార్, విక్రమ్, జైలర్ వంటి సినిమాలు వరుస విజయాలు సాధించడంతో సౌత్ సినిమా ప్రభావం మరింత పెరిగింది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. మరోవైపు బాలీవుడ్ పరిశ్రమ మాత్రం కొంతకాలంగా కథల విషయంలో విమర్శలు ఎదుర్కొంది. చాలా సినిమాలు రీమేక్లు కావడం, ఒరిజినాలిటీ తగ్గిపోవడం, ప్రేక్షకుల భావోద్వేగాలకు కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు బాలీవుడ్కు నష్టాన్ని కలిగించాయి. ఒకప్పుడు కేవలం స్టార్ పవర్తో సినిమాలు హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మంచి కథ, బలమైన భావోద్వేగం, అద్భుతమైన విజువల్స్ కోరుతున్నారు. ఈ విషయంలో సౌత్ సినిమాలు ముందంజలో నిలిచాయి. ముఖ్యంగా తెలుగు మరియు కన్నడ పరిశ్రమలు భారీ బడ్జెట్ సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలవని నిరూపించాయి. సౌత్ సినిమాల్లో హీరోలను దేవుళ్లలా చూపించడం మాత్రమే కాదు, వారి పాత్రలకు బలమైన నేపథ్యమివ్వడం, ప్రేక్షకుల్ని భావోద్వేగంగా కనెక్ట్ చేయడం జరిగింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర దేశవ్యాప్తంగా యువతలో ఒక సంచలనంగా మారింది. అదేవిధంగా కేజీఎఫ్లో యష్ నటన ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమాలు కేవలం యాక్షన్ మాత్రమే కాదు, తల్లి భావోద్వేగం, పేదరికం, గౌరవం కోసం పోరాటం వంటి అంశాలను చూపించాయి. అందుకే అవి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. సౌత్ సినిమాల విజయానికి మరో ప్రధాన కారణం దర్శకుల విజన్. రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సుకుమార్ వంటి దర్శకులు ప్రేక్షకులకు కొత్త ప్రపంచాలను చూపించారు. ప్రతి సన్నివేశం గ్రాండ్గా ఉండేలా రూపొందించారు. బాలీవుడ్లో చాలా సినిమాలు నగర జీవితం, ప్రేమ కథల చుట్టూ తిరిగితే, సౌత్ సినిమాలు గ్రామీణ నేపథ్యం, మాస్ ఎలిమెంట్స్, కుటుంబ భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్ను కలిపి చూపించాయి. దీంతో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రేక్షకులు వాటిని ఆదరించారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ ప్రాంతాల్లో కూడా సౌత్ సినిమాలకు విపరీతమైన అభిమానులు పెరిగారు. యూట్యూబ్ డబ్బింగ్ సినిమాల ద్వారా మొదలైన ఈ క్రేజ్ తర్వాత థియేటర్ల వరకు చేరింది. ఒకప్పుడు హిందీ ప్రేక్షకులు తెలుగు హీరోలను అంతగా గుర్తించేవారు కాదు. కాని ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్ వంటి నటులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా కూడా ఈ మార్పుకు పెద్ద కారణం. ట్రైలర్లు, టీజర్లు విడుదలైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ హీరోల సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. మరో ముఖ్య కారణం సంగీతం. సౌత్ సినిమాల పాటలు
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. థమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్, రవి బస్రూర్ వంటి సంగీత దర్శకులు సినిమాలకు భారీ స్థాయి ఎనర్జీ తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాల విజయానికి కీలకమైంది. కేజీఎఫ్లోని బీజిఎం, ఆర్ఆర్ఆర్లోని ఎమోషనల్ మ్యూజిక్, పుష్పాలోని మాస్ పాటలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. అదే సమయంలో బాలీవుడ్లో కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కేవలం స్టార్లపై ఆధారపడటం, కథల బలహీనత, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోలేకపోవటం వంటి కారణాల వల్ల ఫ్లాపులు పెరిగాయి. అయితే దీనర్థం బాలీవుడ్ పూర్తిగా ముగిసిపోయిందని కాదు. బాలీవుడ్ ఇంకా భారీ మార్కెట్ కలిగిన పరిశ్రమే. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్, యానిమల్ వంటి సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి. కానీ ఇప్పుడు పోటీ సమానంగా మారింది. సౌత్ సినిమా కూడా జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతోంది. భారతీయ సినిమా అనే భావన ఇప్పుడు నిజంగా అన్ని భాషల సినిమాలను కలిపి చూపుతోంది. ఇక భవిష్యత్తులో భాషల మధ్య గోడలు తగ్గిపోతాయి. మంచి కథ ఉంటే ఏ భాష సినిమా అయినా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించగలదని సౌత్ సినిమా నిరూపించింది. ప్రేక్షకులిప్పుడు కంటెంట్కి విలువ ఇస్తున్నారు. అందుకే దర్శకులు కూడా కొత్త కథలపై దృష్టి పెడుతున్నారు. సాంకేతికంగా కూడా భారతీయ సినిమాలు హాలీవుడ్ స్థాయికి చేరుకుంటున్నాయి. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ డిజైన్, ఆల్ దీస్ ఆర్ ఇంప్రూవింగ్ ర్యాపిడ్లీ. ఈ పోటీ చివరికి ప్రేక్షకులకే లాభం, ఎందుకంటే మంచి సినిమాలొస్తాయి. సౌత్ సినిమా ఎదుగుదల భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ఇది కేవలం ఒక పరిశ్రమ గెలుపు కాదు, భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గౌరవం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.